గురూజీ జానా జానా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఆరామ్సే అడుగు పెడుతున్నాం అయోధ్య మన రాముడి గడ్డ మీద. రైట్ లెగ్ ఫస్ట్, రైట్ లెగ్ అడుగు పెట్టాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాముడు అంటే ప్రాణం, అతనంటే అంత అభిమానం. ఓన్లీ ఫోటో ఒకటేనా, నోట్లో నుంచి జై శ్రీరామ్ అని రాదా? అదే ప్రతి ఒక్కరు ఏంటంటే కమెంట్స్ లో దద్దరిల్లిపోవాలి జై శ్రీరామ్ అంటూ మీ నినాదాలు. చూడదో స్వామి చూడదో. S5 మొత్తం మన తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ రచ్చగానే ఉండాలి. కౌశల్య పుత్రక రామచంద్ర సీతాపనీశ్వర రఘుతులీస. ఇక్కడ చూడండి పొలాల మధ్యలో ఇల్లులు, ఏమన్నా వ్యూ. ఇడికి సిగ్గుందో లేదో కూడా నాకు తెలీదు. శుద్ధంగా ట్రైన్ ఎడల్లా వెళ్ళావా కోసుకునేదానికే. పైలట్ ఆపేదేమో చెరుకులు ఉన్న దగ్గర ఆపు, శుద్ధంగా పోయి చెరుకులైనా కోసుకొని తింటా నేను. వారణాసి నుంచి ఇప్పటి వరకు 100 కిలోమీటర్లు వచ్చాము. ఈ 100 కిలోమీటర్లు దాదాపు 6 గంటల టైం అయితే పట్టింది. నోట్లోంచి పొగ చూడండి ఏ విధంగా వస్తుందో. ఆ వ్యూ చూస్తుంటేనే నాకు అసలుకి గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరైతే మాత్రం ఈ వీడియోని అయితే లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్. ప్రతి ఒక్కరికి మనం అయోధ్య అయితే వెళ్తున్నాం కదా రామ్ మందిర్ ఓపెనింగ్ కోసం. సో January 22 మనకి అయోధ్యలో రామ్ మందిర్ ఓపెనింగ్ అయితే ఉంటుంది 500 సంవత్సరాల తర్వాత. సో యాక్చువల్గా మనం ఏంటంటే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మీరు లాస్ట్ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే లాస్ట్ వీడియో అయితే చూడండి. మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వారణాసికి అయితే వచ్చాము. మనకేంటంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా అయోధ్యకు ట్రైన్స్ లేవు, ఎప్పుడో నెలకు ఒకసారి అయితే ఉంటుంది. సో మనకేంటంటే ఎమర్జెన్సీగా వస్తున్నాం కాబట్టి అందువల్ల ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి వారణాసి వరకు లాస్ట్ వీడియో అయితే వచ్చాము. సో ఇప్పుడు వారణాసి నుంచి సబర్మతి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది మనకి వారణాసి నుంచి అయోధ్య వరకు. సో ఇప్పుడు ఆ సబర్మతి ఎక్స్ప్రెస్ లో మనం అయోధ్య అయితే వెళ్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఏంటంటే కమెంట్స్ లో దద్దరిల్లిపోవాలి జై శ్రీరామ్ అంటూ మీ నినాదాలు, మీ కమెంట్స్ తో అయితే మాత్రం కన్ఫర్మ్ గా నిండిపోవాలంటే కమెంట్స్ అంతా. సో నాకైతే మాత్రం అసలు ఎందుకులే గూస్ బంప్స్ వస్తా ఉన్నాయి. అయోధ్యకి వెళ్తున్నాను నేనంటే నేను అనుకుంటా ఉంటే అరే నేను అయోధ్యకి వెళ్తున్నాను అని చెప్పి గూస్ బంప్స్ అయితే వస్తా ఉన్నాయి. బేసిక్ గా ఏంటంటే మనం బైక్ లో వెళ్లాల్సింది, బట్ కానీ ఏంటంటే బైక్ అయితే పాసిబుల్ అవ్వలేదు మనకి. మీలో ఎంతమంది అయోధ్యకి వస్తున్నారో కొద్దిగా కమెంట్ చేయండి. సో నేనైతే మాత్రం లిటరల్లీ అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. నాకు 22 దర్శనం అవుద్దో లేదో కూడా తెలియదు, ఎందుకంటే అందరు సెలబ్రిటీస్ వస్తారు. బట్ కానీ ఎన్ని రోజులైనా నాకు దర్శనం అయ్యేదాకా నేను అయోధ్యలో ఉందని చెప్పి ఫిక్స్ అయిపోయి. సో ఈరోజు డేట్ వచ్చేసి 19. యాక్చువల్గా నేను 17నే మనం వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో అయితే స్టార్ట్ అయ్యాం. ఈరోజు 19నే మనము అయోధ్యకి అయితే వెళ్తా ఉన్నాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 19168. బేసిక్గా నేను ఏంటంటే థర్డ్ AC అట్లయితే బుక్ చేసుకోలేదు, జస్ట్ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నా. ఎందుకంటే జర్నీ టైం కూడా ఏంటంటే జస్ట్ 3.5 hours ఉంటుంది. అందువల్లే టికెట్ ప్రైస్ కూడా వచ్చేసి మనకి జస్ట్ 180 రూపీస్ 190 రూపీస్ పడింది అంతే. అదే ఒకవేళ నేను థర్డ్ AC కానీ బుక్ చేసుకున్నాను అనుకోండి ఆల్మోస్ట్ ఒక 700 అయితే పడేది. సో బడ్జెట్లో ట్రావెల్ చేయాలి కాబట్టి మనం ఇబ్బందులు పడినా కానీ సో స్లీపర్లో వెళ్ళాలి, అది తక్కువ డిస్టెన్స్ కాబట్టి. అదే ఎక్కువ డిస్టెన్స్ అంటే కన్ఫామ్గా నేను కూడా థర్డ్ ACలోనే సెకండ్ ACలోనే వెళ్ళేవాడిని. మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి సబర్మతి ఎక్స్ప్రెస్. ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ కూడా వచ్చేసి వారణాసి నుంచి మనకి ఇది వచ్చేసి అహ్మదాబాద్ వరకు వెళ్తుంది. అహ్మదాబాద్ ఎక్కడ ఉందో తెలుసు కదా, గుజరాత్లో. అండ్ వారణాసి వచ్చేసి యూపీలో. S5 మంది, సీట్ నెంబర్ 20. మనం స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాం. ఏసీలకి గీసీలకి అయితే బాగాలేదు. అంటే మనకి ట్రైన్లో కూడా ఏంటంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. ఎందుకు అంటే అందరూ వచ్చేసి అయోధ్యలో సేవ చేసేదానికి అయితే వెళ్తా ఉన్నారు. ట్రైన్ అయితే ఎక్కుదాం ఫస్ట్. 20 ఆ మూల వస్తుంది మంది. ఇంద్రక్క అందరు మన వాళ్ళేనా? అంతా మన తెలుగు వాళ్ళే. ఇక్కడ అందరూ సేవ చేసేదానికైతే వెళ్తా ఉన్నారు అందరూ. చూడదో స్వామి చూడదో. వారణాసి నుంచి ట్రైన్ బయలుదేరింది అయ్యో అయోధ్యకు. మొత్తం ఇక్కడ రచ్చగా ఉంది. మొత్తం మన తెలుగులో ఏడన్నా ఉంటే రచ్చగానే ఉండాలి. అయోధ్యకి ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది వారణాసి నుంచి. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 2:45 ఎంత అవుతా ఉంది. మనం 6:40 కల్లా మనం అయోధ్యలో అయితే దిగేస్తాము. సో మొత్తం ఈ కంపార్ట్మెంట్ మొత్తం S4 S5 మొత్తం మన తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ రచ్చగానే ఉండాలి. యాక్చువల్లీ బేసిక్ ఏంటంటే మన తెలుగు వాళ్ళు మొత్తం రిజర్వేషన్ అయితే చేయించుకున్నారు. బట్ కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది ఏంటంటే అయోధ్యకి వెళ్ళే వాళ్ళు రిజర్వేషన్ చేయించుకోకుండా జనరల్ టికెట్ తీసుకొని ఏదైతే మన తెలుగు వాళ్ళు రిజర్వేషన్ చేయించుకున్నారు కదా ఆ సీట్లో అయితే కూర్చున్నారు. అది ఇక్కడ కొంచెం తగువుగా ఇష్యూగా అయితే ఉంది. నాకు తెలిసి టీసీ వచ్చేసి థర్డ్ AC సెకండ్ AC అట్లా వెళ్తారు, కానీ స్లీపర్కి ఏమొస్తుందో నాకు డౌటే. టీసీ మాత్రం మన సీట్లో అయితే మనం ఉన్నాను. మన సీట్ నెంబర్ వచ్చేసి 20. సో అందరూ మన తెలుగు వాళ్ళే కాబట్టి అందరితో మాట్లాడుతూ అయితే వెళ్తా ఉన్నా. సో నా పక్కన ఒక పెద్ద ఆవిడ అయితే ఉన్నారు కదా, అవ్వతో కూడా మాట్లాడాను. ఏం పేరు అమ్మ మీ పేరు? సరస్వతి అమ్మ పేరు. సో ఇప్పుడు అమ్మ వచ్చేసి మన రాముల వారి కోసం ఒక సాంగ్ అయితే పాడద్ది. అది మీకు కూడా ఏంటంటే వినిపిద్దామని చెప్పి సో వీడియో అయితే షూట్ చేస్తా ఉన్నాను.
కౌశల్య పుత్రక రామచంద్ర సీతాపాణీశ్వర రఘుతులీస నందనందన ఓ రఘుతులు వేస గోవిందరారా శ్రీనివాస కౌశల్య పుత్రక రామచంద్ర సీతాపాణీశ్వర రఘుతులేస. మీరే చూశారు కదా అవ్వ ఎంత చక్కగా పాడిందో. సో ఇంకొక పాట కూడా పాడతారంట, ఆ పాట కూడా ఎన్నో, అదేం పాట ఏంటి అనేది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 మీరే చూశారు కదా అమ్మ చాలా అంటే చాలా మంచిగా అయితే సాంగ్ పాడారు. సో మీరు సింగర్ అవ్వాల్సింది. మిమ్మల్ని ఎదగనీలా అంటే మీన్ ప్రోత్సహించలా ఎవరు? ఎంకరేజ్ ఎవరు లేరు బాబు. ఎవరు అంటే ఎవరు తెలిసిన పిల్లలు పెద్దోళ్ళు ఎవరు లేరు. అందరు చిన్న చిన్న పిల్లలే ఉన్నారు. లేకపోతే సూపర్ పాడిన మా నాన్నమ్మ కూడా ఇలాగ సేమ్ పాటలు పాడుతుంది. మా నాన్నమ్మ మ్యాన్, మా నాన్నమ్మ కూతురు ఈవిడ అసలు. సో ఇంకా అందరూ మన వాళ్ళు తెలుగు వాళ్ళందరూ ఇక్కడ అయోధ్యకి అయితే వెళ్తా ఉన్నారు. అది ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే మీకైతే వినిపిస్తాను. అయోధ్యకి ఎందుకు వెళ్తున్నారు అక్క అందరూ? సేవకి. ఏ సేవలు చెప్తే ఆ సేవ చేస్తున్నాం, అందు గురించి. అయోధ్యలో రామ్ మందిర్ అయితే కట్టున్నారు కదా, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రాముల వారు అంటే మాకు చాలా ఇష్టం. గుడి కట్టారంటే ఇంకా ఇష్టం. అతను చూడడానికి, అతను సేవ చేయడానికి. యూట్యూబ్ అయోధ్య రామ్ మందిర్ మీద మీ అభిప్రాయం ఏందక్క? చెప్పండి. రాముడు అంటే ప్రాణం అండి, అంతేనండి, ఇంకేం లేదండి. అతని మీద రాముడు అంటే ప్రాణం, అతనంటే అంత అభిమానం. అది రాముడు పుట్టింది అంటే రాముడు అన్నిటికీ కూడా ఆదర్శవంతుడు. అందుకోసమనే మాకు రాముడు అంటే ఇష్టం. సేవ చేస్తున్నాం. మా బాబు పేరు కూడా అందుకే రాముడు అని పెట్టుకున్నాం. ఇంకా గొప్ప కదండి అది. రేపు మీరు అందరూ సేవ చేసుకొని వెళ్ళి ఊరికి వెళ్ళిన తర్వాత, దర్శనం చేసుకొని ఊరికి వెళ్ళిన తర్వాత మీ ఇంటి పక్కన వాళ్ళు మొత్తం మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఎక్కువగా అయితే ఉంటాయి. నాకు ముందే అడిగిస్తున్నారు అందరూ. వెళ్ళి కనుక్కో, అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ ఏటి, దాని తీరేటి, మంచి ఏటి, చెడ్డ ఏటి తెలుసుకుందాం. వెళ్ళడానికి సేవకి ఏటి ఉండాలి, ఎలా మనం వెళ్ళాలి, దాని ప్రాసెస్ అంతా తెలుసుకొని రమ్మన్నారు. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషం నాకు కూడా. మా రాముడి కోసం మేము చెప్పడానికి మీరు అడిగినందుకు అది ఒక అదృష్టమే. ఇప్పుడు మీరు మాకు వచ్చి కలిసారంటే రాముడే పంపారు మిమ్మల్ని మా దగ్గరికి, లేదంటే మాకు తెలియదు. యూట్యూబ్ అంటేనే తెలియదు మాకు. అందుకోసం అనేసి ఆ రాముడి కోసమే పంపాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీరు చెప్పండి అక్క. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. దాదాపు అరగంట నుంచి ట్రైన్ అయితే ఇక్కడ ఆపేస్తున్నారు. ఒరే బ్రో, ఇది ప్లాట్ఫామ్ బ్రో ఇది. సో ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా మీకు ప్లాట్ఫామ్. ఇది ఏం పేరు బ్రో మీ పేరు? రామచంద్ర బ్రో. రామచందర్. సో అంతా మన అయోధ్యలో రామ్ మందిర్ దగ్గర మనకు సేవ చేసేదానికి బ్రదర్ వాళ్ళందరూ అయితే వెళ్తా ఉన్నారు. సో పాజిబుల్గా ఉంటే నాకు కూడా ఛాన్స్ ఇన్ బ్రో, నేను కూడా సేవ చేసుకుంటాను. ఏ ఊరు మంది? పార్వతీపురం. అంతా విజయనగరం. తెలుగు వాళ్ళు ఒక 57 మెంబర్స్ ఉంటారు. 57 ఓన్లీ పార్వతీపురం. ఇంకా రాయిగాడ పక్కన శివుని అలా 30, ఒక 100 మంది 150 మంది ఉన్నారు. అయితే 100-150 మంది మన తెలుగు వాళ్ళు వచ్చేసి అయోధ్య రామ మందిర్కి అయితే వెళ్తా ఉన్నారు. సో రాముల వారికి సేవ చేసేదానికి. యోగిజీ వచ్చాక రోడ్స్ మొత్తం చాలా వరకు ట్రైన్స్ కానీ మంచిగా డెవలప్ చేశారు. మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచిగా డెవలప్ చేస్తున్నారు. పక్కనే పల్లెటూరు ఇల్లులు అయితే ఏడైతే ఉన్నాయి, లేవు ఆడైతే ఉన్నాయి ఇల్లులు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి. అండ్ పక్కనే మనకి రైల్వే స్టేషన్ అయితే ఉంది, కడతా ఉన్నారు. మన ట్రైన్ కూడా అయితే ఆగుంది. మన సైడ్ పల్లెటూరు లెటర్ ఉన్నాయి, ఇక్కడ పల్లెటూరు లెటర్ ఉన్నాయి. ఈ పల్లెటూరులో అయితే అసలు మొత్తం గోడలు కట్టారు కానీ అసలు బయట పెయింట్లు ఉండవు, జస్ట్ ఫర్ గోడలే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒకడు పోస్తున్నాడు, వీడికి సిగ్గుందో లేదో కానీ నాకు తెలీదు. శుద్ధంగా ట్రైన్ ఎడల్లా వెళ్ళావా పోసుకునేదానికే.
ఏంది బ్రో? బ్రో మరి అంతే వాడికి. అంతేనంటవా? నీట్గా ఉండడం రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది కథ. సో ఎత్తుకోండి, వద్దులే అట్ట పోవడం ఎందుకులే బ్రో. ఆడే ఇప్పుడే ఏందయ్యా పెద్ద ఆయన, నువ్వు కూడా ఎట్ట చేస్తే అట్టయ్యా. గంట అయింది ఆపేసి. త్రిలోచన్ మహదేవ్ అంతేనా? మహదేవ్, త్రిలోచన్ మహదేవ్ రైల్వే స్టేషన్లో మనకి ట్రైన్ అయితే ఒక గంట టైం నుంచి అయితే ఆపేశారు. ఇదండి మొత్తం అక్కడ విలేజెస్ అయితే ఉన్నాయి, అక్కడ పనులు అయితే చేస్తూ ఉన్నారు, ఆ పొలం పనులు అయితే చూస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి. సో త్రిలోచన్ మహదేవ్ స్టేషన్ బాగుందబ్బా స్టేషన్ నేమా. గురూజీ జానా జానా, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, ఆరామ్సే ఎక్కేసా. మొత్తం గంట తర్వాత ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. స్టేషన్ నేమ్ మీకు కనిపిస్తుంది కదా, త్రిలోచన్ మహదేవ్ స్టేషన్. సూపర్. కర్రల ఆట అయితే ఆడుతూ ఉన్నారు పిల్లలంతా. కర్రల మీద బ్రో, కర్రల మీద అంటే కత్తిని తీసుకొని పోతా అంటే నేల మీద ఉండాలన్నట్టు. కర్ర ఏంటంటే నేల మీద ఉండాలా, లేదంటే ఉదాహరణ మీద ఉండాలి అనుకుంటారు, ఇంకా కర్రను తీసుకొని పోతా ఉంటారు. B5 దగ్గర అయితే ఉన్నాం, అంటే తాడేసి దగ్గర అయితే ఉన్నాం. బేసిక్గా మాది స్లీపరు, బట్ కానీ మేము తాడేసీకి అయితే వచ్చాము. తాడేసీకి ఎందుకు వచ్చాము? స్లీపర్ నుంచి ఎందుకు వచ్చాము బ్రో? వాష్రూమ్ కోసం తాడేసి నుంచి స్లీపర్కి అయితే వచ్చాం. ఆ స్లీపర్ ఉన్న వాష్రూమ్ కాడికి వెళ్ళాం అనుకో, వద్దురా బాబు. అందువల్ల ఏంటంటే తాడేసీకి అయితే వచ్చాం వాష్రూమ్ కోసం. సో మ్యాక్సిమం కూడా చాలామంది నాలంటూ లిట్టే చేస్తారు, ఎందుకంటే స్లీపర్లో వాష్రూమ్స్ అంత మంచిగా అయితే ఉండవు. అందువల్ల ఏంటంటే తాడేసీకి వచ్చి పనులు కానిచ్చుకొని పోతా ఉంటారు. మళ్ళీ ఈ జలాల్గంజ్లో కూడా అరగంట సేపు. ఏంది బ్రో, ఎవ్రీ స్టేషన్కి అరగంట సేపు ఆపుతుంది ట్రైను. ఊర్లు కొన్ని అయితే బాగున్నాయి బ్రో, ఊర్లు కొన్ని బాగానే ఉన్నాయి. అంటే రైల్వే స్టేషన్ పక్కనే జలాల్గంజ్, బాయ్ జలాల్గంజ్. ఓయ్ చిన్నగా లాగయ్యా మహానుభావ, ట్రైన్ మహానుభావ. ఏనా చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారా మా ట్రైన్ కోసమా? బాయ్ రా తమ్ముడు, బాయ్. ఫోన్ కావాలేంది ఇక? ఏడు ఆపు ఉండాల్సింది బ్రో, నేను పోయేవాడిని. ఆడికి పోయి వాళ్ళని అడిగి ఆ చెరుకులు కోసేవాడిని. ఆడికి పోయి వాళ్ళ ఇంటికి అడిగి పోయి అందరు చూడండి, ఇంటి పక్కన పొలాల పక్కన ఇల్లులు కట్టుకొని చెరుకు తోటలు అన్నీ వేస్తున్నారు. ట్రైన్ ఏడు ఆపు ఉండాల్సింది, శుద్ధంగా పోయి చెరుకు గడ్డలైనా కోసుకొని వచ్చేవాడిని నేను పోయి. బ్రో ఈ లోకో పైలట్ మళ్ళీ ఆపుతున్నాడు బ్రో, స్టేషన్ ఆపుతున్నాడు. ఇందాక జలాల్గంజ్ దగ్గర ఒక అరగంట సేపు ఆపాడు, దాని తర్వాత త్రిలోచన్ మహదేవ్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక గంట ఆపాడు. ఏడా అయిపోయింది టైం అంతా. ఇది సరోకిని అంట, సరోక్ని నా స్పెల్లింగ్ దబ్బిందిలే. సకోని నాకు తెలిసి ఆర్ సైలెంట్, నాకు తెలిసి మనం అనుకుంటున్నాం అంతే. సో మళ్ళీ స్టేషన్లో కూడా చిన్నగా అయితే పోతా ఉన్నాడు. ఓ పైలట్ ఆపేదేమో చెరుకులు ఉన్న దగ్గర ఆపు, శుద్ధంగా పోయి చెరుకులైనా కోసుకొని తింటా నేను. ప్రతి విలేజ్ దగ్గర అయితే ఆపుతా ఉన్నాయి. ఇక్కడ చూడండి పొలాలు కూడా నాకు మంచిగా నచ్చిందబ్బా. సో ఈ మంచుకి, పొలాలకి, వ్యూకి చాలా అంటే చాలా బాగుంది. మమ్మీ నాకు ఇక్కడ చలి పడుతుంది, దోలు తీరిపోతుంది. చలి అయితే మాత్రం ఇక్కడ నిలబడైతే ఉన్నాను కదా, సో చలి అయితే మాత్రం డిఫరెంట్గా వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ చూడండి మొత్తం పొలాల మధ్యలో టెంపుల్ కూడా అయితే ఉంది. బాగుంటుంది అబ్బా, ఇలాంటి విలేజ్లో కూడా ఒక 3-4 డేస్ ఉండాలని అయితే అనిపిస్తుంది. ఇక్కడ చూడండి పొలాల మధ్యలో ఇల్లులు, ఏమన్నా వ్యూ, నెక్స్ట్ లెవెల్ వ్యూ ఉంది. జౌన్పూర్ ఏదో ఊరైతే దాటాము. వారణాసి నుంచి జౌన్పూర్ జస్ట్ తక్కువ కిలోమీటర్లే. జౌన్పూర్ నుంచి ఇంకా మనకి అయోధ్య వచ్చేసి దాదాపు 160 కిలోమీటర్స్ ఉంది. ఈ జస్ట్ దీనికి వచ్చేదానికే వీళ్ళు 2-3 గంటలు తీసుకున్నారు. ఈ టైంకి మేము అయోధ్యలో దిగాల్సింది, బట్ కానీ ఇప్పటికీ ఇంకా అయోధ్యకు దాదాపు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అండ్ మెయిన్గా ఇందాక నుంచి అసలు టీసీలు రాలేదు. ఇక్కడ సీట్లకు కూడా ఏంటంటే చాలా ఇబ్బంది అయితే జరుగుతూ ఉంది. సర్లే ఇందాక టీసీలు వచ్చారు, వాళ్ళ దగ్గర నేను కెమెరా తీసుకొని పోయి అట్లా వీడియో షూట్ చేసేదానికి పోయానట్లా. ఆ టీసీ వాళ్ళని కూడా వీడియో షూట్ చేసా, మన వీడియోలో కనిపించారు. అది వాళ్ళు చూసి నా ఫోన్ తీసుకొని డిలీట్ చేసి మళ్ళీ రీసెంట్లీ డిలీట్లోకి వెళ్ళి మొత్తం డిలీట్ చేశారు. నువ్వు ఇంకోసారి ఇటు చేస్తే నేను జైలుకి తీసుకొని పోతాను, తర్వాత కోర్టుకు తీసుకొని పోతాం అని చెప్పారు. ఎక్కేటప్పుడు ఎంత హుషారుగా ఉన్నావు, ఇప్పుడు చూడు మరి లేదు దిమ్మైపోయానమ్మా. దిమ్మైపోయినావా? మరి ఇంకా నాకే ఈ వయసులో గుంత నాకంటే వయసు ఎక్కువ వాళ్ళకి ఎంత ఏది కొంతది. ఈ ఏజ్లో నేను ఇంతసార్లు ఉన్నానంతే, ముసలి ఇంకా దిమ్ము కొంటారు. మీరు అయోధ్య సేవ కోసం వెళ్తున్నారు? సేవ కోసం వెళ్తాను. రాముడు అయోధ్య రామయ్య భద్రాచలం రామయ్య మంచి వసార్లో ఉన్నాను.
పేరు మర్చిపోయా. సరస్వతి. సరస్వతి ఇందాక కూడా చెప్పారు. గరుగుబిల్లి. గరుగుబిల్లి అంటే గరుగుబిల్లి అంటే పార్తీపురం జిల్లా, పార్వతీపురం జిల్లాలో విజయనగరం. విజయనగరం. గజపతి నగరం. మీ పేరుమా? నా పేరు రాజేశ్వరి. రాజేశ్వర. చలుందా? చలిగా? చలి ఉంది, అంతా రాముడి కోసం. అంతా రాముడి కోసం. లేటు బాగా, ట్రైన్ లేటు. లేటు తర్వాత మంచి ఆకలేయడము, ఇక్కడ బండిలో నుండిపోవడము అన్నీ చదే. మా సరస్వతి అమ్మగారు ఏదో అంటున్నారు, మీరేనండి? ఏంది? నేను సాయిరామ్ గుడిలో సేవ చేసిందాను. ఈ బండిలో కొంచెం ఇసుకొస్తుంది. తాగుదమంతే సాయి లేదు, తిందమంతే అన్నం లేదు. గొప్ప ఇబ్బందిలో ఉన్నాము. గొప్ప ఇబ్బందులు ఉన్నాం. ఎక్కడికక్కడే ఆపేస్తాడు. పోతుల బండి ఇది, ఏం బండే మరి మాకు గొప్ప దిముండిగా ఉంది. అందరూ ఇసుకుపోతున్నారు జనాలు. మరేటి చచ్చిపోతాము. అన్ని ఇబ్బందులు రాముడి కోసం. అన్ని ఇబ్బందులు భరించుకొని వస్తాము. ఆ తల్లికే అన్ని కష్టాలు ఉంటే మాకే ఇన్ని కష్టాలు ఉండవా అని మేము ఒక దీనిలో ఉన్నాము. అయోధ్య రామయ్య, భద్రాచలం రామయ్య, నీకోసమే మేము సేవకు వస్తానము. ప్రెసెంట్ టైం ఏమో 7:40. 6:40 కల్లా అయోధ్యలో ఉండాలా. బట్ కానీ సగం దూరం కూడా ఇప్పటికి రాలా. వారణాసిలో 2:30 బయలుదేరాం. 7:30కి గట్టి ఈడ్చి కొడితే ఒక 80 కిలోమీటర్లు కూడా రాలా. ఇంకా దాదాపు ఒక 120 కిలోమీటర్లు అయితే ఉంటుంది అయోధ్యకి. ఏమో ఎప్పటికి వెళ్తామో ఏమో కానీ నాకు తెలిసి ఆడికి పోయేసరికి నాకైతే చలి జ్వరం అయితే వస్తుంది. నేను అది ఒక్కటే కోరుకుంటున్నా, చలి జ్వరం రాకూడదని చెప్పి. బేసిక్గా అయోధ్యలో రామ మందిరం కోసం, మన రామ మందిరం కోసం 500 సంవత్సరాలు అసలు ఎన్ని కష్టాలు పడ్డారు. చాలామంది ప్రాణ త్యాగాలు కూడా చేశారు. నేను అయితే మాత్రం ఈ వీడియోస్ అన్నీ కూడా ఎవరైతే అయోధ్య కోసం కష్టపడి, అయోధ్య రామ మందిరం కోసం కష్టపడి ప్రాణాలు ఎవరైతే కోల్పోయి ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం ఈ వీడియోని అయితే నేను డెడికేట్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది ఈరోజు రామ మందిరం అయోధ్యలో రావడం. మన ప్రతి ఊర్లో రాముడి గుడి అయితే ఉంటుంది. బట్ కానీ రాముడు జన్మించిన స్థలంలో రాముడికే గుడి లేకపోవడం చాలా బాధాకరం. అయిపోయిందిరా, మా పని అయిపోయింది. ఈ షాన్గంజ్ అనే ప్లేస్లోనే దాదాపు 1:10 నిమిషాలు అయితే ఆపేశారు. వారణాసి నుంచి ఇప్పటి వరకు 100 కిలోమీటర్లు వచ్చాము. ఈ 100 కిలోమీటర్లు దాదాపు 6 గంటల టైం అయితే పట్టింది. ముందు దాకెళ్ళి లోకో పైలట్తో ఇప్పుడే మాట్లాడైతే వచ్చాను. ఒకటే అడిగాను, ఏందన్నా ఎంతసేపు అని అడిగితే, ఏంది ఇప్పుడే కదా కథ మొదలైంది, ఇంకా ఉంది సినిమా అని చెప్పాడు. ఏందన్నా సినిమా అని అడిగితే ఇంకొక 6 గంటలు అయితే పట్టద్దు అన్నాడు. అన్న 6 గంటలన్నా వెళ్ళిపోద్దా అంటే 6 గంటలు కాస్త 8 గంటలు కూడా అవచ్చని అయితే అన్నాడు. ఆ ఒక్క మాటతో నా నరాలు అయితే కట్టేపోయినాయి. ఏం కూడా అర్థం కాలే నాకు. ఎందుకన్నా ఇంత లేటు అంటే, ట్రాక్ వర్క్ జరుగుతుంది, లేట్ అవుద్ది, మేబీ ఇంకా 10 గంటలు కూడా పట్టద్దని అయితే అన్నాడు. ఆ ఒక్క మాటతో ఇంక వెనక్కైతే తిరిగి అయితే వెళ్ళిపోతా ఉన్నాను. నోట్లోంచి పొగ చూడండి ఏ విధంగా వస్తుందో. ఊరులు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. మా అయోధ్య మాత్రం రావట్లే. ఎంత టైం రా నాయన. ఇప్పుడే ఏదో ఊరైతే దాటింది. ఇప్పుడైతే కొంచెం స్పీడ్గా అయితే ట్రైన్ అయితే వెళ్తూ ఉంది. ఇంకా స్పీడ్ వెళ్తేనే మేము త్వరగా అయితే వెళ్ళగలుగుతాం. ఏంది బ్రో 100 పోతున్నాడు ఇప్పుడు. పోవాల్సినప్పుడేం పోడు. ఇప్పుడేం చూడండి 96 స్పీడ్ అయితే వెళ్తా ఉంది. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. అందరం దిగేస్తున్నాం. అడుగు పెడుతున్నాం అయోధ్య. మన రాముడి గడ్డ మీద అడుగు పెడుతున్నాం ఫస్ట్ టైం. ఓయమ్మ నా కళ్ళు కనిపిట్లా. రైట్ లెగ్ ఫస్ట్, రైట్ లెగ్ అడుగు పెట్టాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫైనల్లీ మొత్తానికి అయోధ్య ధామ్. సో అయోధ్యకి అయితే వచ్చేసాం. హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. అడుగు పెట్టగానే అయోధ్య గడ్డ మీద అడుగు పెట్టగానే జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలతో మోత మోగిపోయిందంటే. అండ్ దూరంగా చూడండి మనకి రైల్వే స్టేషన్ కూడా ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారో. సో చాలా వరకు ఈ పక్కన మొత్తం అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఈ పక్కన మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారు. సో అక్కడ మీకైతే కనిపిస్తూ ఉంది కదా, చూడండి మనకి గుడి టైప్లోనే మొత్తం రైల్వే స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో చూసేదానికి చాలా బాగుంది. ముందుకెళ్ళిన తర్వాత మీకు వ్యూ ఎలా ఉందో చూపిస్తాను నేను. ఓన్లీ ఫోటో ఒకటేనా? నోట్లో నుంచి జై శ్రీరామ్ అని రాదా? జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమన్నా ఉందా వ్యూ? అసలుకి క్రేజీగా అయితే ఉంది. సో మనకి అయోధ్య రైల్వే స్టేషన్ చూడండి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రెసెంట్ ఏంటంటే మనం లోపలికి వెళ్దామంటే ఏం బ్రో అలౌ లేదు. సో 22 తర్వాతే మనకైతే అలౌ ఉంటుందంట. సో ప్రెసెంట్ అయితే మొత్తం అయితే క్లోజ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళేదానికి మనకి వేగోలు లేదు. బట్ కానీ ఎంట్రన్స్ చూడండి గాయస్, చాలా అంటే చాలా బాగుంది. ఒక ఎయిర్పోర్ట్ లెక్కనైతే కన్స్ట్రక్షన్ చేశారైతే చెప్పుకోవచ్చు ఎంట్రన్స్ కూడా. సో ఇంకా ఏంటంటే ఆల్మోస్ట్ చాలా వరకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది. వన్స్ కానీ కన్స్ట్రక్షన్ జరిగితే ఉంటుంది అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ అసలు అనదర్ లెవెల్ అయితే. ఆ వ్యూ చూస్తుంటేనే నాకు అసలుకి గూస్ బంప్స్ అయితే వస్తూ ఉన్నాయి.
సో ప్రతి ఒక్కరైతే మాత్రం ఈ వీడియోని అయితే లైక్ చేయాలి, ప్రతి ఒక్కరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి. మొత్తానికి తిరిగి ఫైనల్గా ఒక చిన్న రూమ్ అయితే దొరికింది. ఈ రూమ్ కూడా ప్రైస్ అయితే ఎక్కువగా అయితే ఉంది. అండ్ మెయిన్గా ట్రైన్లో మన తెలుగు వాళ్ళు చాలా మంది అయితే కనిపించారు కదా, వాళ్ళు ఏంటంటే రాముడికి సేవ చేసేదానికైతే వచ్చారు. సో మన శ్రీరాముల వారికి వాళ్ళందరికీ ఏంటంటే ఒక ఆశ్రమంలో అయితే వేరే దగ్గరికి అయితే తీసుకొని పోయారు, ఏదో ఆశ్రమంకి. సో వాళ్ళు నన్ను రమ్మన్నారు, కానీ అదేంటంటే ఇక్కడ నుంచి దాదాపు 4 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం అక్కడికి వెళ్తే ఇక్కడ వీడియో అంతా కవర్ అయితే చేయలేము. దాదాపు 300 మంది పైగా మన తెలుగు వాళ్ళు అయితే వచ్చున్నారు. ఓన్లీ ఆ కంపార్ట్మెంట్లో ఒక బ్యాచ్ 100 మెంబర్స్ అయితే ఉన్నారు. ట్రైన్ దిగిన తర్వాత చాలా మంది అయితే ఉన్నారు. అండ్ మెయిన్గా ఎవరన్నా మన వాళ్ళు రావాలనుకుంటే 25 పైన తర్వాత అయితే రండి, అప్పుడు కొంచెం మంచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే భక్తులు చాలా మంది అయితే ఉన్నారు. అందులో ఏంటంటే 22 రేపు మన ప్రధానమంత్రి కూడా వస్తున్నారు కాబట్టి మోదీ గారు. సో చాలా అంటే చాలా ఇక్కడ టైట్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. సో మనం కొంచెం ఇబ్బంది అయితే పడతాము. సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింటే మనం అయితే ఏం చేయలేము. బట్ కానీ మీకు మంచిగా ఫ్రీగా దర్శనం అవ్వాలి, మంచిగా మనస్ఫూర్తిగా అవ్వాలి అనుకుంటే 25 పైన అయితే ఉండండి, హడావిడి ఏం పడకుండా. సో ఇంతటితో ఈ వీడియో ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మొత్తం అయోధ్యని అయితే నేనైతే ఎక్స్ప్లోర్ చేస్తాను. సో A to Z మీకైతే మీ కళ్ళ ముందుకైతే తీసుకొని వస్తాను. నా కళ్ళతో మీకైతే అయోధ్యని అయితే చూపిస్తాను. సో ఇంతటితో ఈ వీడియో అయితే నేను ఎండ్ చేస్తున్నాను గైస్. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ కానీ చెబితే సో గైస్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. సో అండ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. జై శ్రీరామ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.